హాయ్ అండి. స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. బౌల్‌లో కొన్ని వాటర్ తీసుకుని అందులో మిర్చిని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఒక ప్లేట్‌లో తీసుకుని మిర్చిని చక్కగా చాకు తీసుకుని మధ్యలోకి స్ప్లిట్ చేసుకోవాలి. అందులో ఉన్న గింజలు కొన్ని తీయాలన్నమాట. కొంతమంది స్పైసీ ఇష్టపడరు కదా, అందుకే కొన్ని గింజల్ని తీసేయాలన్నమాట. ఈ విధంగా మిగిలిన బజ్జీలకు కూడా అన్నిటికీ స్ప్లిట్ చేసుకుని లోపల ఉన్న గింజలను తీసేయాలి. నెక్స్ట్ కొద్దిగా వాము పొడి తీసుకుని ఆ స్ప్లిట్ చేసిన బజ్జీలో లోపలికి పెట్టాలి. ఈ విధంగా మిగతా అన్ని బజ్జీలకి కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో కావాల్సినంత శనగపిండి తీసుకోవాలి. 1½ స్పూన్ బీప్ పిండి తీసుకోవాలి, ఎందుకంటే క్రిస్పీగా రావాలి కదా బజ్జీలు, అందుకే. నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి, మీ టేస్ట్కి సరిపడా. కొద్దిగా కారం తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. నెక్స్ట్ వాటర్ వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు వేసుకుని కలుపుకోవాలి. ఇలా వేలు ముంచగానే పిండి అనేది వేలుకి కోట్ అయ్యేంత వరకు వాటర్ వేసుకుని కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మిర్చిని ఇలా పిండిలో డిప్ చేసుకుని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే వేయాలి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైన వేస్తూ ఉంటే ఆ పిండి అనేది పైన కోట్ అయిన పిండి అనేది స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ బజ్జీలు గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన బజ్జీలను కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బజ్జీలని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్లో ఆనియన్, వేపిన వేరుశనగ గుళ్ళు, కొత్తిమీర కొద్దిగా సన్నగా చాప్ చేసుకుని తీసుకోవాలి. బజ్జీకి ఇలా చాకుతో మధ్యలోకి స్ప్లిట్ చేసుకుని అందులో కొద్దిగా ఉల్లిపాయ పెట్టుకోవాలి. పైన కొద్దిగా ఉప్పు చల్లాలి. నెక్స్ట్ కొద్దిగా కారం చల్లాలి. తర్వాత నిమ్మకాయని ఇలా కొద్దిగా నిమ్మకాయ వేసుకోవాలి. వేయించిన వేరుశనగ గుళ్ళు అనేవి వాటి మీద పెట్టాలి. కొద్దిగా కొత్తిమీర. ఈ విధంగా మిగిలిన బజ్జీలను కూడా రెడీ చేసుకోవాలి. ఇంతే అండి, స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రావణ్ భార్గవి 20. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి.